ట్రెండీ బనానా బాబా. Hey, don't like this. Do you know banana? You know banana. Take this my banana. Trendy banana baba. Trendy banana baba. That's it. చెయ్యి బనానా నమః. చెయ్యి బనానా నమః. బాబా బనానా బాబా. పద. బాబా పేరు చెప్పి భూషణాలకు తీసుకొని వచ్చిండేంద్ర బనానా బాబాకి. ట్రెండీ బనానా బాబాకి. బాబా ట్రెండీ బనానా బాబా. బాబా ఓ బాబా బనానా బాబా. మీ బాబా ఇప్పుడు పండుకొని ఉంటాడారా? జానీ ఆ బనానా నేను లేపుతాగా. ట్రెండీ బనానా బాబా. ట్రెండీ బనానా బాబా. ట్రెండీ బనానా బాబా. ట్రెండీ బనానా బాబా. బాబా బనానా బాబా. కూర్చో. ఎవరి బనానా బాధ్యత వారిదే. బాబా నా పరిస్థితి ఏంటంటే ముందు తీసి నోట్లో పెట్టుకో. ఏం చేసుకుంటున్నావు? బనానా నాయనా. జై బనానాయ నమః. బాబా ఇప్పుడు చెప్పమంటావా? ఇంకొక్కసారి. మళ్ళీ ఇంకేం పెట్టుకోమంటావు బాబా నోట్లా? ఈసారి నువ్వు కాదు నాయనా, నేను పెట్టుకుంటాను. ఇక చెప్పు నాయనా. బాబా నా కళ్ళ రోజు ఓ పోరు వస్తుంది. నేను దాంతో ఫుల్గా రఫింగ్ చేస్తా. సరిగ్గా అసలైన పని చేసే టైంలో నా అగో గిట్లనే నా కళ్ళ చెదురుద్ది. బాబా అమ్మాయికి నీకు ఉన్న కనెక్షన్ గురించి తెలియాలంటే మనం కాస్త వెనక్కి కొంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది. నేనెంత దూరం అని వస్తా బాబా? దానికి కాస్త ఛార్జ్ అవుతుంది. సమజండి బాబా. ఉండు రాడు ఏంటది? జానీ డబ్బులా? నేనింకా నువ్వు నీ బనానా తీస్తావేమోనని జడుసుకున్నాను. బాబాకి బనానా తప్ప వేరే ధ్యాస లేదనుకుంటా. చేతికి వద్దు నాయనా, అక్కడ పెట్టు. అందరూ రెడీయే కదా? రెడీ స్వామి. ఇక లేపండి నాయనా. అది గులగుల రాజ్యం. అదిగో నీ లపాకి. అప్పుడు గులగుల రాజ్య యువరాణి. వీడు జంబలహాట్ రాజ్యానికి చెందిన జంబలహాట్ రాజు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వీడు ఏ రాజ్యంలోనైనా సరే యువరాణి అందంగా ఉంటే ఆ రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని, ఆ యువరాణిని సొంతం చేసుకుంటాడు. వీడు కూడా నీలాగే ఈ జన్మలో నీ లపాకే గురించి జన్మించాడు. చూసుకో. నే కొడతావే. వాడెవడే? ఈ గులగుల రాజ్యం నాదే. ఈ గులగుల రాణి నాదే. అదిగో గులగుల రాజ్యానికి సైన్యాధిపతి, ధీరుడు, సూర్యుడు, మగధీరుడు నువ్వే. అరే ఓ జంబల్హాట్ రాజా, ఎక్బార్ ఇది రాజా. ఎవ్వరు లేని సమయం చూసుకొని నువ్వు మా రాజ్యంలోకి దూరిపోయినావు, బానే ఉంది. మా గులగుల రాణిని లేపుకొని పోదాం అనుకున్నావు, గది బానే ఉంది.
గాని ఈడా ధీరా అనే ఓ హౌలేగాడు ఉంటాడు, వాణ్ణి దాటుకొని పోవాలన్న సంగతి తెలవలేదారా బాయ్ నీకు? ఆ? ఆ? ఈ జంబలహాట్ రాజు గురించి తెలియదా నీకు? అబ్బా దా చూపిదా చూద్దాం, దా దా చూపిదా. పిండే పండుల కోసం పోట్లాట ఇది, పిండే పండుల కోసం పోట్లాట. ఏయ్, అవన్నీ మన కత్తి గట్టిగా ఉందిరా. నీ తల తెగడం ఖాయం. గది ముచ్చట, నీది పడిపోయింది కానీ ఇక ఒంగో. అరే ఓ జంబల్హాట్ రాజా, నిన్ను మా గులగుల రాజ్యానికి పొట్టెల్ని బలిచ్చినట్టు బలిద్దామనుకున్నా గాని మా యువరానికి ఆగుతలేదు. వద్దు ధీరా, వదిలే, వద్దు ధీరా. అయ్యా, ధీరా ధీరా, చివరి కోరిక, చివరి కోరిక. చివరి కోరికనా? ఏంది వేగది? ఏం కోరికరా భయ్? ఏసేయ్ ఇక. తీరా నీ కత్తి చాలా పదును. జంబలహాట్ రాజాని భలే అంతమొద్దించావు తీరా. అవునవును. ఏం ధీరా, నన్ను అస్సలు పట్టించుకుంటలేవు. తిన్నావా? తింటావా? కది హే చిలిపి యాపిల్, నేను ఈ రాజ్యానికి యువరాణినన్న సంగతి మర్చిపోయినావా ఏంది? లేక నా చెలికత్తెల్లో ఎవరికైనా మనసిచ్చావా? గట్లాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే చెప్పు, నిన్ను దాని కిందలేసి తొక్కుతా. గులగుల రాజ్యానికి తగ్గట్టే ఉన్నా. ఏం ధీరా, అంత నా కర్మరా దేవుడు. ధీరా ఓయ్, నీదంత చిన్నదా? ఎందుకది? అదే అదే మనసు, మనసా? అందులో నేను సరిపోనా? నా స్థాయి మర్చిపోయి నిన్ను ప్రాధాయపడుతుంటే నన్ను అస్సలు పట్టించుకుంటలేవు? లేదా నాలో ఏదైనా లోపం ఉందా? అట్లాంటిది ఏదైనా ఉంటే చెప్పు. నాలో ఏ లోపం లేదు, కావాలంటే రా చూపిస్తా. రా, నీకు దాన్ని పెడితే ఇవ్వడం చూస్తే నా బతికేం కావాలి తల్లి. నీ అయ్య పెద్దరాజుకు తెలిసి నా శాంతినికి గులగుల రాజ్యానికి ఏలాడిస్తాడే బాబుని పెడితే నీ కాలుముక్త మధ్య నన్ను వదిలే తల్లి. తీరా, నీకు దండం పెడతాను. తీరా, నీ పని చెప్తాను. గులగుల రాని ఏందో గాని సస్తున్నా. తీరా, నీ వల్ల నేను ఏ బాధనైతే అనుభవిస్తున్నానో నీ అయ్యా నువ్వు కూడా అదే బాధను అనుభవిస్తావు. జన్మ జన్మలకు విరహ వేదనకు గురవుతావు. ఇదే నా శాపం. నేనేం చేసింది? పురా దరిద్రుడా. అందరూ ఒక్కసారి దించండి తలలు. బాబా, నాదో చిన్న డౌటే. అడుగు నాయనా. గంత అందగత్తే గందులో నువ్వు యువరాని నా వెనకాల లవ్ చేయి అని పడతాంటే నేను దాన్ని పట్టించుకోకుండా ఎర్రి ఫ్లవర్ లెక్క ఎందుకు దాన్ని కాదని చెప్పు?
దానికి ఖర్చు అవుతుంది నాయనా. ఖర్చు అవుతుందా? ఏదో ఒక రోజు రాత్రి కాల ఈ బనానా బాబా ఆశ్రమాన్ని మా చెడ్డి గ్యాంగ్ దోచేస్తుంది. అప్పుడు నీకు అమ్మా, నా సరిగ్గా పడుతుంది బనాను. నోట్ల.